నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతము. ఏప్రిల్ మాసం 29వ తేదీ అనగా మంగళవారం తిథి. ఈ రోజున మేషరాశి వారి జాతకులు తెల్లవారేసరికి అతి పెద్ద ప్రమాదం మీకోసం ఎదురు చూస్తుంది. తెల్లవారితే చాలండి, ఈ యొక్క పరిస్థితుల్లో మీరు తలమునకలైపోతారు. అలజడి కలగబోతుంది. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున సర్వసాధారణ ఫలితాలు మాత్రమే పొందుకుంటారు. ముఖ్యంగా గ్రహాల యొక్క సంచారం రీత్యా గురుబలం బాగా తగ్గిపోయింది. ఈ రాశి జాతకులకు గురుబలం తగ్గిపోవడం ఈ ప్రధాన కారణం చేత అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతో కనిపిస్తుంది. ఈ సమయంలో అయిన వారు ఎవరు, కాని వారు ఎవరు తెలుసుకోవడంలో విఫలం కాబోతూ ఉన్నారు. ఇదొకటి కాదండి, మీరు తెలుసుకోవాల్సిన అంశాలు ఇంకా ఉన్నాయి. ప్రతి అంశం పట్ల ఎంత జాగ్రత్తగా ముందుకెళ్తే మీరు అంత సేఫ్ గా ఉంటారు. మీ యొక్క శత్రువులను మీరు కనిపెట్టలేకపోతారు. మీకు నిజాలు తెలియక శత్రువులతోనే చెయ్యి కలపాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తత అవసరము. ఈ రోజు ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు తగ్గుతున్నట్లు అనిపిస్తుంది. మీ మాటకు విలువ అనేది లేకుండా పోతుంది. ఇలాంటి సమయంలోనే మీరు ప్రశాంతంగా ఉండాల్సి ఉంటుంది. కోపతాపాలు అన్నీ పక్కన పెట్టండి. ముఖ్యమైన వారిని అలాగే అయిన వారిని దూరం చేసుకోవద్దు. శత్రువులను పసిగట్టే ప్రయత్నం చేయండి. మీకు మరొక ముఖ్య విషయం చెప్పాలి. ఏమిటంటే కొన్ని సమయాల్లో అంటే కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు చురుగ్గా పని చేయలేకపోతారు. కొత్త అంశాల పట్ల చాకచక్యంగా వ్యవహరించలేరు. దీని మూలంగా మీరు వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. ఆశించిన లాభాలు కూడా అందుకోలేకపోతారు. ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ రోజు మొత్తం కూడా జాగ్రత్తగా ఉండండి. తొందరపాటుతనాన్ని దరిదాపులకు కూడా రానివ్వద్దు. ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాతనే తీసుకోండి. ముందడుగు వేయండి. ఇక కోపావేశాలు అస్సలు పనికిరావు. ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. ఇవన్నీ కూడా ఉపయోగపడే ఖర్చులే. మొత్తం మీద ఈ యొక్క రాశి వారికి ఈ రోజున మొత్తంగా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రతిరోజు కూడా మీకు ఇష్టమైన దైవాన్ని ఆరాధిస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.